జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు అంతా సిద్ధం. మంత్రి నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుక జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పిఠాపురం చిత్రాల గ్రామంలో 20 ఎకరాల ప్రాంగణంలో సభ ఆవిర్భావ వేదికను ఏర్పాటు చేశామని, ప్రజలకు అన్ని సకల సౌకర్యాలతో ఎండ తీవ్రతను తట్టుకునేందుకు మజ్జిగ, పుచ్చకాయలు, చల్లటి మంచినీరుతో పాటు శీతల పానీయాలను కూడా ఏర్పాటు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాల గ్రామంలో గల సభా వేదికను మంత్రి కందుల దుర్గేష్ మరియు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 11 సంవత్సరాలుగా అలుపెరగని నాయకుడిగా జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పోరాడి ప్రజలకు తన సొంత డబ్బులు వెచ్చించి అందించారని తెలిపారు. ముందు ఓడిపోయిన తరువాత పిఠాపురంలో పోటీ చేసి అత్యధిక మెజార్టీతో పిఠాపురం వాసులు గెలిపించారని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. రాష్ట్రంలో, దేశంలో సత్సంబంధాలతో మోడీని సైతం మెప్పించి రాష్ట్రానికి అన్ని విధాల వనరులు అందించేందుకు పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవం జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు ఒక బూస్ట్గా ఉంటుందని అన్నారు. ఈ సభా వేదికకు వస్తున్న ప్రతి ఒక్కరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అదేవిధంగా వచ్చేవారు టోపీలు, చిన్న చిన్న గొడుగులు ఏర్పాటు చేసుకొని ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో 2వ అతిపెద్ద పార్టీగా జనసేన పార్టీగా ఆవిర్భవించిందని తెలిపారు. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా క్విక్గా చేసేద్దాం. ఓకే, అందరికి నమస్కారం అండి. జయకేతనం విజయం సాధించిన తర్వాత ఒక అద్భుతమైన కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవడం గొప్ప అదృష్టంగా మనం భావించుకుంటూ, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాలు ఆయన చేసిన ప్రయాణం, ఆ పోరాటంలో చాలామంది మొదటి రోజు నుంచి పార్టీకి అంకిత భావంతో నిలబడిన వ్యక్తులందరికీ ముందుగా మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు, ధన్యవాదాలు. అదేవిధంగా థ్యాంక్ యూ పిఠాపురం వాలంటీర్స్ అందరికీ, పిఠాపురం నుంచి వచ్చిన నాయకులందరికీ, పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనందరం ఒక బాధ్యతగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు మన జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు. వాళ్ళందరికీ మనం ఎక్కడ ఇబ్బంది కలగకుండా మనకు అప్పచెప్పిన బాధ్యతని ప్రతి ఒక్కరూ పర్యవేక్షించుకుంటూ మన వంతు మనం ఏ విధంగా కంట్రిబ్యూట్ చేద్దాం, ఎక్కడ పొరపాటు లేకుండా అనే దానిపైన మన దృష్టి సారిస్తే ఊహించని విధంగా జరుగుతుంది. గత నెల 27వ తారీఖున ఇక్కడికి వచ్చి పనులు ప్రారంభించాం. మీ అందరూ కూడా పాల్గొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంత మార్పు వచ్చింది, ఇంత అద్భుతంగా తయారైంది. నేను మీకు మాటిస్తున్నాను, భారతదేశంలో ఇప్పుడు వరకు ఏ సభ కూడా ఆ విధంగా జరుగుండదు. మీరు చూస్తారు రేపు ఏ విధంగా మార్పు తీసుకొచ్చాం. ఒక అద్భుతమైన ఆడియో విజువల్ ఇంపాక్ట్ వచ్చేటట్టు, అదేవిధంగా దాని విలువ ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం చేసిన అనేక కార్యక్రమాలు ఏ విధంగా ఆ రోజున మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనల్ని ఆపడానికి, అవమానపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నారో, ఎన్ని సందర్భాల్లో నిర్బంధించడానికి చేసిన ప్రయత్నాల్ని మనం అధిగమించుకుంటూ ప్రజల పక్షాన్ని నిలబడి మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎల్లుండి ఉంది. 14వ తారీఖున జరగబోయే సభలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నాయకుల ఉపన్యాసాలు, వీటితో పాటు 9 ఆడియో విజువల్ ప్రజెంటేషన్స్ మనం ప్రిపేర్ చేసాం. ఈ ఆడియో విజువల్ ప్రజెంటేషన్స్ చాలా అద్భుతంగా మన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు క్రోడీకరించుకొని రాత్రి పగలు పాపం కష్టపడి అదొక అద్భుతమైన ఆడియో విజువల్ వ్యవస్థని ఏర్పాటు చేశారు. వీటితో పాటు మనం ఎప్పుడు కూడా మన ప్రెసిడెంట్ ద్వారా 3వది నాయకర్ గారు, ఆయన వారి కుటుంబం
వేల ఎకరాలు మరి లక్ష ఎకరాలు ఆ రోజుల్లో ఉండేవి వాళ్ళకి. వాళ్ళు ఒక కమ్యూనిటీ కోసమే పరిమితం కాకుండా మనం ఆ వ్యవస్థని, మనం పార్టీ అనే ఒక వ్యవస్థని ఒక తల్లిగా భావించుకొని ఎంతో కష్టపడి మనం ఈ స్థాయికి వచ్చాం. ఈ రోజున మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మనం ఈరోజు గర్వంగా శాసనసభలోనే మనం 2వ స్థానానికి చేరగలిగాం జనసేన పార్టీ. అది చాలా గొప్ప విషయం. మా అందరితో పాటు మీరు చేసిన కృషి మీకు అందరికీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొంతమందికి పదవులు వచ్చినాయి, కొంతమందికి ఇంకా పదవులు రావాలి. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దానిపైన కసరత్తు చేస్తూనే ఉంటారు. ప్రాంతాల వారీగా మనం ఎక్కడైతే మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కష్టపడి పనిచేశారో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కానివ్వండి, లేకపోతే క్షేత్రస్థాయిలో ఉండే అనేక పదవుల విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కూటమిలో ఒక బాధ్యత ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ మనం ముందుకు వస్తూ ఉన్నాం. అది కూడా మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే ఎస్పీ గారు, కలెక్టర్ గారు వచ్చి కొన్ని విషయాలు మీ అందరికీ మీ దృష్టికి తీసుకురమ్మన్నారు. మొట్టమొదటిది ఏంటంటే వాతావరణంలో చాలా మార్పులు సడన్గా వచ్చినాయి. ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయింది, వడగాల్పులు వస్తున్నాయి. దానికి అన్ని విధాలుగా మనం ప్రిపేర్ అయ్యాం. మీరు కూడా వాలంటీర్స్గా మీకున్న వివిధ కమిటీల్లో మీకు వచ్చిన బాధ్యతని దయచేసి మీరు జాగ్రత్తగా దాన్ని పాటించండి. వీలైనంత వరకు మీరు హ్యాట్స్, క్యాప్స్ అన్నీ వాడుకోండి, లేదా చిన్న గొడుగులు తెచ్చుకోండి. మనం ఇక్కడ ఎవరు కూడా డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి కోసం ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి సౌకర్యం సభా ప్రాంగణంలో మనం కల్పించాం. బయట దాదాపు 60 తోపుడు బడుల పైన మనం పుచ్చకాయలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో, పిఠాపురం నాయకుల ఆధ్వర్యంలో 60 తోపుడు బడులతోటి ప్రతి ఒక్కరికి కూడా పుచ్చకాయలు కొంచెం డీహైడ్రేట్ కాకుండా ఉపయోగపడుతుందని రాగానే మన సభకి చేయాలనే ఉద్దేశంతో ఆ ఏర్పాటు కూడా చేశాం మనం. వీటితో పాటు భోజనం ఏర్పాట్లు. అదేంటి ఎందుకు చెప్తున్నానంటే, మీకు గతంలో మనం ఇవన్నీ చూసాం, అప్పుడు అంత చేసుకోలేకపోయాం. ఎంత ప్లానింగ్ చేసినా కూడా ఎక్కడో ఇంకొకసారి ఆ కష్టం ప్రశాంతంగా మనం చేసే ప్రతి